కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు మనము ఆఖరి రోజు మహిమాన్విత హిమాలయాలు ఈ పుస్తకాన్ని ఎంతో చక్కగా కంప్లీట్ చేసుకుని ఈ ఈ యొక్క పుస్తకంలో అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని ఒక్కసారి మనం రివ్యూ చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఏమిటి అంటే ఒకానొక చిన్నప్పటి నుంచి ఒకానొక బాలుడు చిన్నప్పుడు యుఎస్‌లో ఉన్నప్పుడు మరి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అంతా గూడా మంచు ప్రాంతం అయితే గనక వాళ్ళ తాతగారు ఇచ్చినటువంటి ఆ హిమాలయాలు ఎక్కి మళ్ళా జర్మన్ జారేటువంటి ఒకానొక స్నో బోర్డింగ్‌తో తనకి పరిచయం అయితే అవుతుంది స్నో బోర్డింగ్ అనేది. అయితే తను ఆ చిన్నప్పుడు ఆ తాతగారు ఇచ్చినటువంటి ఆ స్నో బోర్డింగ్ ఇది అక్కడితో ఆగల. ఆ యొక్క ఆహ్, అలాగా అది ఎలా కంటిన్యూ అవుతుందంటే గనక, ఆ యువకుడు పెద్దవాడయ్యాక కూడా పెద్దవాడయినప్పటికీ కూడా తనకింకా అమెరికాలోనే కాదు, ఇంకా ఎంతో అమెరికాలో కంటే కూడా ఎత్తైన మంచు పర్వతాల మీద స్నో బోర్డింగ్ చెయ్యాలి అనేటువంటి ఒకానొక కోరికతో ఏమాత్రము ఆధ్యాత్మిక జ్ఞానం లేని ఒక యువకుడు మరి అమెరికా నుంచి నేపాల్‌కి వెళ్ళడం జరుగుతుంది. అందరిలాగానే తను గూడా ఒక హాస్టల్‌లో ఒక రూమ్ తీసుకొని ఆ! ఫస్ట్ నెయ్యి ఆహ్, అక్కడే ఉంది తీయలేదండి. తీసుకున్న వెంటనే అక్కడ ఏమవుతుంది అంటే గనక ఆ రోజు రాత్రి తనకి ఒక కల వస్తుంది. పొద్దున ఆ చేసుకున్నావుగా కల నేనేం వచ్చిన తట్టలా. వెంటనే ఏమిటి ఈ కల అని చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ గూడా ఏమవుతుందంటే తనకి ఆ కలలో ఏదైతే ఆ కలలో తను ఒక బౌద్ధ భిక్షుడిని స్నో బోర్డింగ్ చేస్తున్నట్లు, ఒక బౌద్ధ భిక్షుడిని కలుసుకున్నట్లు ఒక కల వస్తుందనమాట. సో, అదే విధంగా మరి నెక్స్ట్ డే మార్నింగ్ తను దేనికోసమైతే వచ్చాడో అదే విధంగా స్నో బోర్డింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక బౌద్ధ భిక్షువు ఎదురవ్వడం, ఆయన్ని ఢీకొనడం, ఆయన ఢీకొనగానే సారీ అని ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంత స్ ఆహ్, సడెన్‌గా ఒక బౌద్ధ సాధువు వచ్చి కనిపించడం అనేది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అనుకోకుండా ఆ స్పీడ్‌లో ఏంటి అంటే తనని ఢీకొనటం జరుగుతుంది. వెంటనే మరి ఆ విధంగా ఒకానొక బౌద్ధ భిక్షువునికి, ఒకానొక బౌద్ధ గురువుకి ఈ యువకుడికి ఆ విధంగా పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మరి ఎంతో జ్ఞానం మరి ఈ యువకుడు తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఎందుకంటే గురువులకి చూసిన వెంటనే ఈ పుస్తకంలో మరి చూసిన వెంటనే గురువులు ఏ విధంగా మన చుట్టూతూ ఉండేటువంటి శక్తి క్షేత్రాన్ని బట్టి వాళ్ళు మన మన యొక్క స్థితి ఏమిటి? మన యొక్క గత జన్మల స్థితి ఏమిటి? మనకున్నటువంటి జ్ఞానం ఏంటి? అని వాళ్ళు ఇట్టే చెప్పేయగలరు. సో, ఆ విధంగా మరి ఆ గురువుగారికి ఇతని గురించి తెలియడమే కాదు, ఇంకా మనకి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణలో మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ గురువు, ఈ గురువు గారైనటువంటి మరొక గురువు అంటే ఈయనకి ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్నంతా అందించారో, ఆ గురువుగారు చెప్తారు. "నీకు ఒక యువకుడు వస్తాడు. ఇలాగా పాశ్చాత్య దేశాల నుంచి వస్తాడు. తను దీన్ని అంతటిని గూడా మరి ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకువెళ్తాడు" అని ముందుగా చెప్పినట్లుగా ఈ యువకుడు కనిపించడం, మరి వెంటనే గురువుగారు గుర్తుపట్టడమే కాకుండా ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం ఉందో, ఆ యొక్క వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి గత జన్మల సంస్కారం మూలాన మరి ఈ గురువుగారే మొత్తం అన్నీ ఈ విధంగా నా పేరు ఇలాగా మరి నేను ఇలాగా బౌద్ధ విశ్వవిద్యాలయంలో గురువుని నేను అని చెప్పడం ఇవన్నీ గూడా ఇక అసలు ఒకానొక నేను ఈ విధంగా ఈ యొక్క బౌద్ధ మతంలోకి ఏ విధంగా వచ్చాను, నా చిన్నప్పటి నుంచి నేను జ్ఞానోదయం పొందినటువంటి గురువు కోసం ఎంతో అన్వేషించాను. ఎన్నో బౌద్ధ మఠాధిపతులను ఎంతో మందిని కలిసాను. కానీ ఇక ఎప్పుడు నాకు అలిసిపోయి 29వ ఏటన ఇక ఏమి వద్దు. నేనొక చక్కగా అందరిలాగానే నేను గూడా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాము అని అనుకున్నటువంటి పెళ్లి చూపులకు వెళ్తున్నటువంటి దారిలో నా గురువుగారు నాకు ఢీకొనడం జరిగింది. సో, ఆ విధంగా నేను ఆహ్, జ్ఞానోదయం పొందినటువంటి గురువుని కలుసుకోవడం జరిగింది. మరి అంటే జ్ఞానోదయం పొందిన గురువుకి అసలు మామూలు గురువులకి ఉన్న తేడా ఏమిటి అని అడగడం. మరి సిద్ధ గురువులంటే ఎవరు? సిద్ధ గురువులు వేరు, జ్ఞానోదయం పొందినటువంటి గురువులు వేరు. జ్ఞానోదయం పొందినటువంటి గురువులు ఎంత అద్భుతంగా వాళ్ళ చుట్టూతూ బంగారపు కాంతి
ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది. అంతే కాకుండా వాళ్ళు ఎంతో హాస్యపూరితంగా, ఎంతో హాస్య చతురతతో వాళ్ళుంటారు. ఈ విధంగా మనం జ్ఞానోదయం పొందినటువంటి గురువుని ఇట్టే పసిగట్టేయొచ్చు అని మరి అసలు జ్ఞానోదయం అంటే ఏమిటి? జ్ఞానోదయం అంటే అసలు ఆహ్, ఎరుకతో నీ యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానోదయం. అంతే కాకుండా ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ఆ యొక్క అంతటితో కూడా పూర్తిగా మమేకమైపోయి విశ్వము నువ్వు ఒకటిగా అయిపోయినటువంటి పారవస్యంలో ఉండడమే జ్ఞానోదయం అనే ఒక కొత్త నిర్వచనం కూడా మనకి ఒక చక్కగా అసలు జ్ఞానోదయం అంటే ఏమిటి? అసలు ఈ జ్ఞానోదయం పొందిన గురువు ఎలా ఉంటారు? జ్ఞానోదయం పొందినంత మాత్రాన వాళ్ళకుండేటువంటి పరిస్థితులు ఏ మాత్రము మారవు. అవన్నీ గూడా అలాగే ఉంటారు. జ్ఞానోదయం పొందినంత మాత్రాన ఇక పనులేమీ చేయకూడదు, పెళ్ళేమీ చేసుకోకూడదు, జ్ఞానోదయం పొందినంత మాత్రాన నువ్వెక్కడికో హిమాలయాలు వెళ్ళాలని గూడా ఏమీ లేదు. నీకు ఆ టైంలో నీకు జ్ఞానోదయం పొందిన తర్వాత కూడా నువ్వు పనులన్నీ చేసుకోవచ్చు. ఒక స్వీపర్ కింద చేయొచ్చు. ఒక ఒక క్లర్క్ కింద చేయొచ్చు. ఒక చైర్మన్ కింద చేయొచ్చు. అలాగే ఒక చక్కగా పెళ్లి చేసుకొని సంసారిక జీవితంలో గూడా ఉండొచ్చు. అసలు జ్ఞానోదయానికి వీటికి ఏమీ లేదు. కాకపోతే జ్ఞానోదయం పొందిన తరువాత నీ యొక్క ఆహ్, ఆలోచించే విధానము, నీ యొక్క అవగాహన శక్తి అనేది మారిపోతుంది. ఎందుకు అంటే జ్ఞానోదయం పొందినటువంటి గురువు 2 కోణాలలో చూడడం జరుగుతుంది. మనందరం కూడా జ్ఞానోదయం పొందకముందు మనకి కనిపించేటువంటి ఈ యొక్క భౌతిక జగత్తు గురించే మనకి చూస్తూ ఉంటాం. కానీ జ్ఞానోదయం పొందిన గురువుకి దాని వెనకాల ఉన్నటువంటి ఆ శక్తి, ఆ యొక్క శక్తి విలువలు అవన్నీ గూడా ఆహ్, చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి నువ్వు డీల్ చేసేటువంటి ఏదైనా ఒక పనిని నువ్వు డీల్ చేసేటువంటి విధానం అనేది మారిపోతుంది. అంతేగాని జ్ఞానోదయం పొందినంత మాత్రాన నీకు వచ్చేటువంటి ఛాలెంజెస్ గానీ ఏమీ ఆగవు. ఇంకా అలాగే ఉంటుంది. అంతే కాకుండా జ్ఞానోదయం పొందిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ గూడా ఫేస్ చేయాల్సొస్తుంది. ఎలాగా అంటే గనక వాళ్ళన్నీ గూడా న్యాయంగా మాట్లాడతారు, ధర్మంగా మాట్లాడతారు. అవి ఉన్న చుట్టూతూ ఉండేటువంటి వాళ్ళకి అంత బాగా అర్థం కాకపోవచ్చు. దాని మూలాన ఆ గురువు నెగెటివ్‌గా గూడా అవ్వడానికి కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. సో, అలా అని జ్ఞానోదయం అసలంటే ఏమిటి? జ్ఞానోదయం పొందినటువంటి గురువు ఏ విధంగా ఉంటారు? అంటే ఇంకా మరి ఇలాగా వీళ్ళిద్దరూ గూడా చక్కటి ఆ కన్వర్సేషన్స్ ఒక్కసారి కాదు, రెండోసారి గూడా తనకి అలాగే కలొస్తుందనమాట. కలొచ్చినప్పుడు మళ్ళా అదే ఆ కలలో ఎలాగైతే వచ్చిందో అదే విధంగా మరలా గురువుగారిని కలుసుకోవడం. కలుసుకున్నప్పుడు ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయన పక్కన కూర్చున్నంత మాత్రానే ఇతను గూడా ఈ యువకుడు గూడా ఎంతో అద్భుతమైనటువంటి పారవస్యాన్ని పొందడం. ఇవన్నీ గూడా జరుగుతాయన్నమాట. ఈ విధంగా మరి వీళ్ళిద్దరి యొక్క మరి కన్వర్సేషన్స్ మళ్ళా ఈ యువకుడికి అసలు నేనెందుకొచ్చానిక్కడికి? నేనేమో స్నో బోర్డింగ్ కోసం వచ్చాను. కానీనేమో ఇక్కడ ఈ గురువుని కలవడం ఏంటి? ఈయనేమో ఈ యొక్క బోలెడన్ని సాధనలున్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నారు. నేనసలు వచ్చింది సాధనల కోసం కాదు కదా! నేను స్నో బోర్డింగ్ కదా! అని చెప్పేసి ఒక 1 వీక్ అలాగా చక్కగా స్నో బోర్డింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, తనకి మధ్యలో ఏదో ఒక ఫీలింగ్ అనమాట. ఏదో ఒంటరితనం అనేటువంటి ఫీలింగ్. దాని నుంచి తప్పించుకోవడానికి అందమైన అమ్మాయిలతో కూర్చొని మాట్లాడడము, స్నేహితులతో మాట్లాడడము, ఏదో ట్రై చేస్తూ ఉన్నా కూడా ఏ మాత్రము తగ్గదనమాట. సరే సడెన్‌గా ఇలాంటి భావనలో ఉన్నప్పుడు సడెన్‌గా మళ్ళా గురువుగారు హిమాలయాల్లో కనిపించడం జరుగుతుంది. సో, ఇలాగ భావనలు ఏంటి అంటే గనక, చూడు నాయనా నువ్వు ఒక అమ్మాయితో కూర్చొని స్నేహితులతో మాట్లాడినా గూడా నీకు తృప్తినివ్వలేదంటే నువ్వు అర్థం చేసుకో. నీకు కొన్ని నీ యొక్క గత జన్మల సంస్కారం మూలాన కొన్ని నీకు అదృశ్య శక్తులున్నాయి. అందుకనే నువ్వు ఈ డేలో, ఈ పర్టిక్యులర్ టైంలో ఇలాగ ఉంది అని గూడా నువ్వు చెప్పగలుగుతున్నావు. అంటే నువ్వు ఆ యొక్క ప్రతి ఆ టైమింగ్స్ మారేటప్పుడు ఆ శక్తుల్ని వాటన్నింటిని గూడా నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావు. అది నీ యొక్క గత జన్మల యొక్క ఇవన్నీ ఉన్నాయి నీకు అని చెప్పడం జరుగుతుందనమాట. సో, అది గూడా చాలా లైట్‌గా తీసుకుంటాడు తను. అయితే ఇంకా తనకెంతసేపు ఆ యువకుడికేంటంటే ఆ స్నో బోర్డింగ్ మీద ఎలా ఆడుకుందాము, ఏంటి అనే గదా చెప్తుంటే, సరే అయితే నేను గురువుగారు గదా! మరి ఏదో విధంగా అన్నీ చెప్పాలని పాపం చాలా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సరే నేను నీకు బాగా స్నో బోర్డింగ్ ఎలా చేయాలో నీకు నేర్పిస్తాను అంటే ఆ యువకుడికి ఆశ్చర్యం వేస్తుందనమాట. ఏంటి చిన్నప్పటి నుంచి నేను ఇన్ని సంవత్సరాలు స్నో బోర్డింగ్ చేస్తూ ఉన్నాను.
నాకు అసలు ఏమాత్రం పరిచయం లేని స్నో బోర్డింగ్ అంటే పరిచయం లేని ఈ గురువుగారు నాకు స్నో బోర్డింగ్ ఎలా నేర్పిస్తారు అని చాలా లైట్‌గా తీసుకుంటాడనమాట. సరే ఒక్కసారి నీ స్నో బోర్డింగ్ ఇవ్వు నీది ఇవ్వు నాయనా అని చెప్పేసి తను ఆ గురువుగారు స్నో బోర్డింగ్ చేసినప్పుడు ఆ యొక్క మెళకువలు అసలు ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆ మంచు పర్వతాల మీద ఆ యొక్క స్నో బోర్డింగ్ చేసినటువంటి ఆ తీరు తిను ఇన్ని సంవత్సరాలుగా ఏ ఎక్స్‌పర్ట్ గూడా చెయ్యనటువంటి విధంగా స్నో బోర్డింగ్ చేయడం జరుగుతుందనమాట. ఆ యొక్క అవన్నీ చూసిన తర్వాత పూర్తిగా సరెండర్ అయిపోతాడు. పూర్తిగా ఇంత అద్భుతంగా మీరు ఎలా చేయగలుగుతున్నారు? హౌ ఇట్ పాసిబుల్? అసలు మీరు ఆ మెళకువలు గాని, ఆ రౌండింగ్స్ గాని, అసలు నేనైతే మీరు ఈ రోజే ఇంక చనిపోతారేమో అనుకున్నాను. కానీ మీరు ఇంత అద్భుతంగా అసలు ఎలా చేశారు? నాకు కూడా మీరు ఎలా చేశారో స్నో బోర్డింగ్ నేర్పించరా అని ఇంక గురువుగారు వెంట పడడం జరుగుతుందనమాట. అప్పుడు గురువుగారు చెప్తారు. నీకు ఏదైనా సరే ఒక పనిలో గనక నువ్వు ఏదైనా సరే ఒక పనిలో గనక నువ్వు పరిపూర్ణంగా నువ్వు గనక ఆ పని చేయడం నేర్చుకోగలిగితే, అదే విధంగా నువ్వు అన్ని పనులు గూడా పరిపూర్ణంగా చేయగలుగుతావు. ఉదాహరణకి నీ యొక్క స్నో బోర్డింగ్ గనక నువ్వు పరిపూర్ణంగా చేయగలగడం నువ్వు తెలుసుకోగలిగితే గనక, నువ్వు నీ జీవితంలో మిగతా అన్ని పనులు గూడా చేయగలుగుతారు. మరి ఆ యువకుడు అడుగుతాడు, "మీరసలు ఎలా చేయగలిగారు?" అంటే గనక గురువుగారు ఆ మాస్టర్ చెప్తాడనమాట. ఏమని? "నేను, నేను జ్ఞానోదయం పొందిన గురువు. అంటే ధ్యానంలో ఎంత పరిపూర్ణతగా వెళ్ళగలనో నాకు తెలుసు. సో, అదే విధంగా నేను ఏ పనైనా గూడా చేయగలుగుతాను. నేను ఇప్పుడు నా యొక్క ఆ శక్తితోనే నేను ఒక దాన్ని ఏ విధంగా 100% పరిపూర్ణంగా గలగచ్చు అనేది నాకు తెలుసు కాబట్టి, నేను అంత బాగా చేయగలిగాను." సో, అని ఇక చెప్పడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మరి చెప్పేటువంటి తీరులో నీకు తెలిసింది ఒకటే కానీ, ఏదైనా సరే ఒక దానిలో పరిపూర్ణత సాధించాలి అంటే గనక, నువ్వు నీ ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో, నువ్వు దాన్ని చేయించడం కాదు. నువ్వు దేనికైతే చేస్తున్నావో దానికి నువ్వు సరెండర్ అయిపో. ఇప్పుడు నువ్వు ఈ పర్వతాల మీద చేస్తున్నావు గదా! ఈ పర్వతాలని నువ్వు సరెండర్ అయిపో. నువ్వు మమేకం అయిపో. అప్పుడు ఆ పర్వతాలే నిన్ను అద్భుతంగా స్నో బోర్డింగ్ చేయించగలుగుతాయి. నువ్వు ఏదైతే ఇప్పుడు నీదుంది కదా! నీ యొక్క ఈ స్నో బోర్డింగ్ చేసేటువంటిది ఉంది కదా! దీంతో నువ్వు అది వేరు, నువ్వు వేరు కాదు. 2 ఒకటే అని చెప్పేసి దానితో మమేకం అవ్వు. అప్పుడు నీలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. మనకి తెలియనిది కాదు. ఈ ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దానిలో గూడా శక్తి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నువ్వు దేనితో అయితే చేస్తున్నావో దానితో గనక నువ్వు మమేకం అయిపోగలిగితే గనక నువ్వు దాన్ని పరిపూర్ణంగా చేయగలుగుతావు. సో, నీవనుకుంటున్నావు. నీకే తెలుసు. నీకే శక్తి ఉందని. నో, నో. ఈ పర్వతానికి అనంతమైన శక్తి ఉంది. నువ్వు ఏదైతే ఈ స్నో బోర్డింగ్ చేయడానికి ఉపయోగించే దీనికి ఎంతో శక్తి ఉంది. సో, నువ్వు దానికి సరెండర్ అవ్వు. అది నువ్వు వేరు కాదని నువ్వు ఎప్పుడైతే ఆ ఇదిలో వెళ్తావో నీకు కొత్త కొత్త ఆలోచనలు కొత్త రకంగా నీలో ఉన్నటువంటి ఆ ఇదొక నైపుణ్యత అనేది పెరుగుతుందని ఎంతో అద్భుతమైనటువంటి ఒక రహస్యాన్ని మరి ఈ యువకుడికి చెప్పడం జరుగుతుంది. సో, ఈ విధంగా మరి ఈ విధంగా సరెండర్ అయిపోవడం ఆ యొక్క మాస్టర్‌కి. ఇలాగా వాళ్ళు వెళ్తూ ఒక గుహలోకి వెళ్ళడం. ఆ గుహలోకి వెళ్ళిన తరువాత మరి అక్కడ ఉన్నటువంటి రహస్యాలు. అంటే ప్రతి ఒక్క ప్రదేశానికి గూడా ఒక శక్తి ఉంటుంది. ఉదాహరణకి ఒక ధ్యానం చేయాలంటే ఒక శక్తి ఉంటుంది. ఒక సంగీతం నేర్చుకోవాలంటే ఒక శక్తి ఉంటుంది. ఒక మంచి నిర్మించాలి అంటే ఒక చక్కటి ప్రాంతం అనేది ఉంటుంది. సో, అలాగా మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అనుకుంటే దానికి రిలేటెడ్ ప్లేసెస్ కూడా ఉంటాయి. సో, ఈ బౌద్ధ భిక్షువులందరూ కూడా వాళ్ళు అలాంటి ప్లేసెస్‌ని ఐడెంటిఫై చేసి ఈ యొక్క బౌద్ధ మఠాలని ఇలాంటి వాటన్నిటిని గూడా నిర్మించారు. ఈవెన్ మనకి ఎన్నో శక్తి క్షేత్రాలు మన ఇండియాలో కూడా ఎన్నో శక్తి క్షేత్రాలన్నీ కూడా అలాగా ప్లేసెస్‌ని ఐడెంటిఫై చేసి నీకు నిర్మించడం జరిగింది. సో, నువ్వు ఒక ఏదైనా ఒక పని చేస్తున్నావు అంటే నువ్వు ఎక్కడ చేస్తున్నావు అనేది గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేస్‌కు అంత విశిష్టత ఉంటుంది అని మరి ప్రదేశాల గురించి చెప్పడం. ఈ విధంగా మరి చెప్తూ ఆ గుహలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆహ్
దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఒక ఆశ్రమంలోకి వెళ్ళడం. అలాగా పర్వత లోయల్లో ఉన్నటువంటి ఒకానొక ఆశ్రమానికి వెళ్ళడం. అక్కడ అందరూ బౌద్ధ భిక్షులు అందరూ గూడా చక్కగా ఒక సిస్టమాటిక్‌గా అన్ని పనులు చేయడం. అలాగా సమాధి స్థితి గురించి అద్భుతమైనటువంటి వివరణ మనం సమాధి స్థితి గురించి గూడా చెప్పడం జరిగింది. 3 రకాల సమాధి స్థితులు ఉంటాయి. మొట్టమొదటి సమాధి స్థితిలో ఏంటి అంటే, అలా ఎళ్లి అలా వచ్చేయడమనమాట. ఆ స్థితిలోకి వెళ్లి అలా వచ్చేయడం. అంటే ఒక సరస్సులోకి జస్ట్ అలా అనుకోకుండా ఆ సరస్సులో పడిపోవడం అనమాట. అలాగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు తెలియకుండా మనం ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం. అది మొదటి స్థితి. రెండవ స్థితి ఏంటి అంటే, సరస్సులోకి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు దిగి వెళ్ళడం. అలాగా నువ్వు ధ్యానంలో కూడా ఆ సమాధి స్థితిలోకి నువ్వు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వెళ్లి రాగలడం. మూడోది ఏంటి అంటే, ఇంకెప్పుడు గూడా ఆ సరస్సులోనే ఉండిపోవడం. ఎప్పుడన్నా రావాలంటే ఆ సరస్సు ఒడ్డుకి రావడం అనమాట. అలాగా నువ్వు కూడా సమాధి స్థితిలోకి ఎప్పుడూ ఉంటూ ఎప్పుడన్నా కావాలి అంటే ఆ సమాధి స్థితి నుంచి రావడం అనేది సహజ సమాధి స్థితి అని, ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఎలా ఉంటుంది మరి ఈ విధంగా మరి వెళ్ళడం అంటే ఆహా! అప్పుడు అంటే తిను ఏమనుకుంటాడంటే యువకుడు కళ్ళు మూసుకొని ఆలోచనారహితస్థితి, సమాధి స్థితి అంటే అసలు సమాధి స్థితి అంటే ఎలా ఉంటుందని ఈ 3 రకాల సమాధి స్థితులు చెప్పడం. అలాగే ఇంకా మరి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఆ యొక్క శక్తి ప్రవహించినప్పుడు ఎలా ఉంటుంది? మనలో ఉన్నటువంటి కర్మలు అన్నీ గూడా ఏ విధంగా దగ్ధమైపోయి మనలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనేటువంటి అద్భుతమైనటువంటి వివరణ మనకి ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా మనకి తెలిసింది ఒకటే. కానీ మనం ఎప్పుడైతే ఆ విశ్వశక్తితో మమేకమైపోయినప్పుడు, ఈ విశ్వంలోని మనకి అనేక మార్గాలు మనకి దారి చూపిస్తూ ఉంటాయన్నమాట. మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి. ఎప్పుడు నేనే సాల్వ్ చేయాలి, నేనే అనుకోకుండా నువ్వెప్పుడైతే నువ్వు వేరు, విశ్వం వేరు కాకుండా విశ్వశక్తితో నువ్వెప్పుడైతే మమేకం అవ్వగలుగుతావో, అప్పుడు అనేక మార్గాలు, ఎంతో, ఎంతో పెద్ద పెద్ద సొల్యూషన్స్‌ని గూడా నువ్వు ఇట్లే సాల్వ్ చేయగలుగుతావు అని మరి ఈ రహస్యాలను చెప్పడమే కాకుండా, మరి కోరికకి, కర్మకి ఉన్నటువంటి డిఫరెన్స్. ఒక కర్మ కోరిక అంటే గనక కోరికలు తీర్చుకోవడంలో కోరిక గురించి కూడా ఒక అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. కోరిక అంటే ఆ విశ్వం కూడా మన ద్వారా ఆ విశ్వం యొక్క కోరికల్ని మన ద్వారా గూడా తెలుసుకుంటూ అనుభవాలు పొందుతుంది అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవడం. ఇంకా కర్మ ఒకవేళ నువ్వు కర్మలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కర్మలకి దూరంగా ఉంటే గనక నువ్వు ఇప్పుడే కాదు, ఈ తలాలే కాదు వేరే తలాలలోకి వెళ్ళినా కూడా నువ్వు ఆనందంగా ఉండలేవు. కాబట్టి కర్మల నుంచి తప్పించుకోవడం అనేది కాదు నాయన. సో, నువ్వు తప్పించుకుంటున్నా కూడా నువ్వు మర్చిపోకుండా ఇంకా అది నిన్ను వెంబడిస్తుంది అంటే గనక అది నీ యొక్క గత జన్మల సంస్కారము. అది నువ్వు తీర్చుకోవాల్సిందే అని గూడా చాలా చక్కగా మరి కోరికకి, కర్మకి అలాగే జ్ఞానోదయం పొందినప్పుడు గురువులు ఎలా ఉంటారు? సిద్ధ గురువులకి, జ్ఞానోదయం పొందినటువంటి గురువులకి తేడా ఏంటి? సమాధి యొక్క స్థితులు ఏంటి? సమాధి స్థితి పొందిన వారు ఏ విధంగా ఉంటారు? సమాధి స్థితి పొందినంత మాత్రాన వారి యొక్క పరిస్థితులు మారిపోతాయా? ఎలా ఉంటుంది? ఆలోచన రహిత స్థితికి, సమాధి స్థితికి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఇలాంటి అద్భుతమైన పాయింట్స్ అన్నీ గూడా మనం ఇందులో తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా మరి ఈ యొక్క జ్ఞానాన్ని అందించినటువంటి మరి ఆహ్, గురువులందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ చక్కటి భాగ్యాన్ని మనకి కల్పించినటువంటి ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తిరిగి రేపటి మన స్వాధ్యాయంలో మరొక చక్కటి పుస్తకంలో కలుసుకుందాం. థాంక్ యూ.